అందరికీ నమస్తే అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళడానికి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని ఆయన చెప్తున్నారు. నా ప్రశ్న ఏంటంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా గత 5 సంవత్సరాల్లో ఆయన సీఎంగా ఉన్నంతసేపు ఒక్కరోజు కూడా ప్రత్యేక హోదా గురించి అడిగిన సందర్భం లేదు. రాష్ట్రానికి ఎంతో మేలు జరిగేది. ప్రత్యేక హోదా నిజంగా మోడీ గారిని అడిగి తీసుకుంటే. అలాంటిది ఈయన ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఆయనకి రాష్ట్ర ప్రజానీకం 40% ఓట్లు ఇచ్చారు. అలాగే 11 సీట్లు ఇచ్చారు. ఆయన ఒక పులివెందుల నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే. అలాంటి వ్యక్తి ఈ రోజున ఒక మాజీ సీఎంగా 40% ఓట్లు వచ్చిన ప్రజలకి రిప్రజెంటివ్గా ఆయన అసెంబ్లీకి రావాలి. వచ్చి ఆయన గొంతుని ఆయన ప్రశ్నించాలి. ఆయన తరపున గళం వినిపించాలి. ఆయన ఒకసారి ఆలోచించుకోవాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా అన్నది 10% సీట్స్ వస్తాయనేది అది ఎవరికీ తెలియదు. మీరే ఆ రోజు అదేదో చట్టంలో రూపొందించినట్టు మీరు చెప్పారు. 23 సీట్లు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మీరు ఆ రోజు 151 సీట్లతో ఎంతో అహంకారంతో మీరు విర్రవీగారు. అలాంటి మీరు చంద్రబాబు నాయుడు గారిని 23 సీట్లు వచ్చినప్పుడు ఇంకొంచెం మందిని నేను ఇటువైపు లాగేసుకుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని ఆయనతో చెప్పారు ఆన్ రికార్డ్. అలాంటి మీరు ఆ రోజు 10% సీట్స్ అనే ఒక విత్తనం విత్తారు. అలాంటి విత్తనం మీరు ఈరోజు ప్రతిపక్ష హోదా గురించి నాకు 11 సీట్లు వచ్చినా సరే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని మీరు ఎలా అడుగుతారు? మీరు ఒకసారి ఆలోచించాలి కదా. 23 సీట్లు వచ్చిన ఆయన్ని అవహేళన చేసి అంతలా నీచంగా మాట్లాడి ఆ గౌరవ సభను కాస్త కౌరవ సభ చేశారు. 151 సీట్లు ఉన్నాయి అన్న అహంకారంతో ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు లాస్ట్ అసెంబ్లీ సెషన్ రోజు ఆయన ఎంతలా ఏడ్చుకుంటూ వెళ్ళారో, ఎంత బాధపడ్డారో. ఒక 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఒక వ్యక్తి భార్యని అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? లోకేష్ ఎలా పుట్టాడని అడుగుతారా? ఒక సభలో మాట్లాడాల్సిన మాటలనేది ఒక ప్రజాప్రతినిధి వీధి రౌడీలాగా ఒక గూండాల్లా మాట్లాడారు మీరందరూ కూడా ఆ రోజు. మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ నవ్వుతూ కూర్చున్నారు. ఒక గౌరవ సభను కాస్త కౌరవ సభగా మార్చేశారు. ఇలాంటి మీరు ఈరోజు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, చిన్నపిల్లాడు చాక్లెట్ కోసం స్కూల్కి వెళ్ళడానికి చాక్లెట్ కోసం మారం చేసినట్టు మారం చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి, వచ్చి ప్రజల గొంతు వినిపించాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, బడ్జెట్లో కేటాయింపుల గురించి వీటి గురించి మీరు వివరణ అడగాలి. ప్రతిదీ కూడా ప్రజల తరపున మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ.